వచ్చినప్పుడు నేను ఇంగ్లీష్లో చూస్తాను నేను. ఓకే అండి. తర్వాత ది ఫస్ట్ వర్స్ 18 చాప్టర్ 1 చాప్టర్ 18 verse 1. The Lord appeared to Abraham near the great trees of Mamre while he was sitting at the entrance of his tent in the heart of the heat of the day. 18:1 తెలుగులో. మరియు మమ్రే దగ్గరనున్న సింధూర వనములో అబ్రహాము ఎండవేళ గుడారపు ద్వారమందు కూర్చుని ఉన్నప్పుడు యెహోవా అతనికి కనబడెను. ఓకే, సో ఇక్కడ before we proceed we must know a little bit of the past chapter, that in chapter 15 God gave the covenant అంటే వాగ్దానం చేశాడు 15వ అధ్యాయంలో. 16వ అధ్యాయంలో for the child that as per the advice of his wife Sarah, he accepts Hagar as a wife, and then she was pregnant, and then there was problem that we know. After that, in chapter 17, it's roughly after 16 years, God appears again. 17వ అధ్యాయంలో మళ్ళీ తర్వాత దేవుడు కనబడినప్పుడు దర్శనమిచ్చినప్పుడు 16 సంవత్సరాల తర్వాత అక్కడ he as a living sacrifice he surrenders himself, సాష్టాంగ నమస్కారం అంటే he has fallen before him. Then the Lord starts speaking. See, when we surrender, as brother was again and again talking from Romans chapter 12 verse 1, that we have to be like a living sacrifice, submit ourselves. So అంటే సజీవ యాగంగా మనల్ని సమర్పించుకోవాలనేటటువంటి మాటను పదే పదే ప్రభు మరి వినయ్ ద్వారా తీసుకొచ్చాడు. సో ఇట్స్ ఏ ఇంపార్టెంట్ లెసన్ అని మనం అర్థం చేసుకోవాలి. సో అలాగే అబ్రహాము 17వ అధ్యాయంలో ఎప్పుడైతే అతను అలా సాగిలపడిన తర్వాత దేవుడు అన్ని వాగ్దానాలు చేస్తూ వచ్చాడు. అండ్ ఇన్ చాప్టర్ 17 he said as a covenant between you and me, you shall have circumcise the flesh of your foreskin, and it shall be token of the covenant between me and you అని. మీరు మీ గోప్యాంగ చర్మము సున్నతి పొందవలను, అది నాకు నీకు మధ్య నిబంధనకు సూచనగా ఉండునని. రోమన్స్ 4లో ఏం చూసామంటే he received that as a sign of circumcision, as a seal of the righteousness of the faith. తన కలిగిన విశ్వాసం వలనైనటువంటి నీతికి ముద్రగా సున్నతి అనే గుర్తు పొందాడు. ది సర్కంసిషన్ వాజ్ ఏ సైన్ because he believed in God and God treated him as righteous, and as a sign of that righteousness he received seal. So for the believers, the sign after we are born again, the sign is the seal of the Holy Spirit of God. ఎఫెసీ 1:13లో మరి మనకి రక్షణ పొందినటువంటి మనకి గుర్తు ఏంటంటే పరిశుద్ధాత్మ దేవుని చేత ముద్రించబడటం అనేది. ఆ తర్వాత ఆ సున్నతి జరగాలన్నప్పుడు when he ordered for having circumcision, he obeyed the command. And Abraham took Ishmael his son and all that was born in his house and all that were brought with his money, every male and among the men of the Abraham's house, and circumcised the flesh of their foreskins in the same day, as God had said to them. అంటే అబ్రహాము తన కుమారుడైన ఇస్మాయిలు తన ఇంట పుట్టిన వారినందరినీ, తన వెండితో కొనబడిన వారినందరినీ అబ్రహాం ఇంటి మనుషులలో ప్రతివానిని పట్టుకొని దేవుడు చెప్పిన ప్రకారం ఆ దినమందే వారి వారి గోప్యాంగ చర్మం సున్నతి చేసింది. సో one important point in the life of we learn from Abraham ఏంటంటే he obeys immediately, the same day he did it. సో మనం కూడా అలాగే వెంటనే దేవుడు మనకు చూపించిన వాటిని విధేయత చూపటం అనేది, అందులో క్విక్గా యాక్షన్ తీసుకోవడం చాలా ఇంపార్టెంట్. సో he was a very obedient child of God in a way.
సో దెర్ ఇస్ అ డిఫరెన్స్ బిట్వీన్ ఎ చైల్డ్ అండ్ చైల్డ్ ఆఫ్ గాడ్. సి మనం కూడా దేవుని పిల్లలం అయ్యాము, కానీ విధేయత కలిగినటువంటి పిల్లలు మరి మామూలు పిల్లలకి తేడా ఉందండి. జాన్ చాప్టర్ 14 వర్స్ 23, యోహాను 14:23 దయచేసి చూడండి. ఇంగ్లీష్ పోర్షన్ ఐ విల్ రీడ్. Jesus answered and said unto him, If a man loves me, he will keep my words, and my Father will love him, and we will come unto him and make our abode with him. తెలుగు చూడమా. యేసు, ఒకడు నన్ను ప్రేమించిన ఎడల వాడు నా మాట గైకొనును, అప్పుడు నా తండ్రి వానిని ప్రేమించును, మేము వాని యొద్దకు వచ్చి వాని యొద్ద నివాసము చేతుము. హియర్ ఒబీడియన్స్ ఇస్ ఇంపార్టెంట్. ఏమంటాడంటే, నువ్వు నన్ను ప్రేమిస్తున్నావు అని అంటే, ఇఫ్ ఎ పర్సన్ సేస్ హీ లవ్స్ క్రైస్ట్ బట్ ఇఫ్ హీ డస్ నాట్ కీప్ హిస్ వర్డ్స్ దెన్ హీస్ ఎ హిపోక్రిట్. ఒక వ్యక్తి క్రీస్తును ప్రేమిస్తున్నానని చెబుతూ ఆయన మాటలు పాటించకపోతే వేషధారి అని పిలుస్తాడు. కాబట్టి ఇప్పుడు ఇంట్లో కూడా పిల్లలు ఉంటే కనుక పిల్లల్లో మామూలు పిల్లలు విధేయత కలిగిన పిల్లలకు డిఫరెన్సియేషన్ ఉంటుంది ఆల్వేస్ కూడా. సో దేవుడు ఒబీడియంట్ చైల్డ్ని, అంటే గాడ్ లవ్స్ పీపుల్ హూ ఒబే హిమ్. నా ఇప్పుడు ఒబీడియంట్ ఉన్నటువంటి పిల్లల్ని ఎక్కువ ప్రేమిస్తారు కాబట్టి అలాంటి వారితోనే ఎవరితో తండ్రి తన యొక్క ప్లాన్స్ని షేర్ చేసుకుంటాడు? హీ విల్ షేర్ ఓన్లీ విత్ ద పీపుల్ హూ లవ్ హిమ్. ఎవరైతే దేవునిని ప్రేమిస్తారో, ఎవరికైతే దేవునికి విధేయత చూపిస్తారో వారితోనే దేవుడు తన యొక్క ప్లాన్స్ని చూపిస్తాడు. He gives the plan to them. See, we see that in this chapter 18 లో we see that God is sharing his plan with Abraham. అబ్రహాము మరి తన అబ్రహాముతో దేవుడు ప్లాన్ షేర్ చేశాడు. ఎందుకనంటే ఆయన విధేయత చూపించాడు కాబట్టి. మన జీవితంలో కూడా మనము కూడా అలాగ విధేయత చూపిస్తే దేవుడు మనతోని మరి కనబడతాడు. 18:2, Genesis 18:2. So he lifted his eyes and looked, and behold, 3 men were standing by him, and when he saw them, he ran from the tent door to meet them and bowed himself to the ground. తెలుగు. అతడు కన్నులెత్తి చూచినప్పుడు ముగ్గురు మనుషులు అతని ఎదుట నిలవబడి ఉండిరి. అతడు వారిని చూచి గుడారపు వాకిట నుండి వారిని ఎదుర్కొనుటకు పరిగెత్తి సాష్టాంగపడ్డాడు. అలా పరిగెత్తిపోయి అతను అలాగా, అక్కడ చూడండి, అక్కడ పిక్చర్ ఇచ్చాను, ఇక్కడ ఒకటి పిక్చర్. సో అంటే ఇది తూర్పు దేశాల్లో చేసేటటువంటి యొక్క విధానం. హిందువులు చాలా మంది చేస్తారు ఇండియాలో కూడా. సాష్టాంగ నమస్కారం అంటే, సాష్టాంగ అంటే మొత్తం అన్ని అంగాలు కూడా మరి భూమిని టచ్ అయిపోయి అలాగ ఉన్నదంటే అర్థం ఏంటంటే, దేవా ఇదిగో పూర్తిగా నేను సజీవ. ఇక్కడ సాష్టాంగ నమస్కారం అంటే అర్థం ఏంటంటే, ఇక్కడ యాక్చువల్గా ద మీనింగ్ ఈజ్ అగైన్ ఐఎమ్ సరెండర్డ్, సజీవయాగముగా సమర్పించుకున్న ఇందాక మనకు వస్తుంది చూసారండి. సో దట్ ఈస్ వాట్ హీ వాజ్ డూయింగ్ ఇట్, సేయింగ్ దట్ నాకు సర్వాధికారివి నీవే అని చెప్పి దేవునికి సమర్పించుకోవటం అనేటటువంటి కార్యం ఇదే యాక్చువల్గా. సో ఇక్కడ ఎప్పుడు కూడా మరి అబ్రహాం యొక్క జీవితంలో మరి ఇంతకు ముందు కూడా అలాగే ఆయన సాగిలపడినట్టుగా 17th చాప్టర్లో కూడా చూసాం. ఇక్కడ 18:3-5 he said, if I have found favor in your eyes, my Lord, do not pass your servant by. Let a little water be brought, and then you may all wash your feet and rest under this tree. Let me get you something to eat so you can be refreshed, and then go on your way. Now that you have come to your servant very well. And they said, very well, do as you say అన్నాడు. చదవమది 3-5. ప్రభువా, నీ కటాక్షము నా మీద నున్న ఎడల ఇప్పుడు నీ దాసుని దాటిపోవద్దు. నేను కొంచెము నీళ్లు తెప్పించదును, దయచేసి కాళ్ళు కడుక్కొని ఈ చెట్టు క్రింద అలసట తీర్చుకునిడి.
కొంచెము ఆహారము తెచ్చెదను, మీ ప్రాణములను బలపరచుకొనుడి, తరువాత మీరు వెళ్ళవచ్చును. ఇందు నిమిత్తము గదా మీ దాసుని యొద్దకు వచ్చితిరనెను. వారు, నీవు చెప్పినట్లు చేయుమనగా, అబ్రాహాము గుడారములోనున్న శారా యొద్దకు త్వరగా వెళ్ళి, నీవు త్వరపడి 3 మానికల మెత్తని పిండి తెచ్చి పిసికి రొట్టెలు చేయమని చెప్పెను. ఓకే. సో, వారిని ఆ ముగ్గురు యాత్రికులుగా కనబడ్డారు. దాంట్లో ఒకటి దేవుని కుమారుడైనటువంటి యేసుక్రీస్తు వారు. అంటే ప్రీ ఇన్కార్నేషన్, అంటే ఆయన ఈ లోకంలో మానవుడుగా పుట్టకముందు దేవుని యొక్క దేవుని యెహోవాగా, మరి దేవుని యొక్క కుమారుడుగా ఆయన ప్రత్యక్షమవుతూ వచ్చాడు. నేను పదే పదే చెబుతూ వచ్చాను, దేవుణ్ణి ఎవరు కూడా చూడలేదు, చూడలేరు కూడా. కానీ యోహాను సువార్త 1వ అధ్యాయంలో మనం చూస్తాం. అది యోహాను సువార్త మళ్ళీ ఒకసారి చూస్తాం, ఎందుకంటే ఇది మనం అర్థం చేసుకుంటే చాలు. యోహాను 1:18, ఎవడైనను ఎప్పుడైనను దేవుని చూడలేదు, తండ్రి రొమ్మునున్న అద్వితీయ కుమారుడు ఆయన బయలుపరచను. అండ్ ఇంగ్లీష్లో ఏమైనా చదవగలరా? John 1:18. No one has ever seen God, the Hmm. only God Hmm. who is at the Father's side, he has made him known. Okay, so no one has seen God, and it's only the Son of God make him known. అంటే దేవుని కుమారుడు మాత్రమే ప్రత్యక్షమే కనబడుతూ వచ్చాడు. ఈ ముగ్గురులో ఆయన ఉన్నాడు. మరి ఆయనకి ఇద్దరు మిగతా వాళ్ళు సేవకులుగా, మరి అతనికి మినిస్టర్స్గా, అంటే సేవ చేసేటటువంటి ఇద్దరు ఏంజల్స్ కూడా తీసుకొచ్చారు. మరి తర్వాత వాళ్ళ దగ్గర వాళ్ళు వచ్చినప్పుడు అక్కడ మళ్ళీ అగైన్ ఈస్టర్న్ కల్చర్ చూస్తాం. కాళ్ళు కడుక్కోవడానికి, టు వాషింగ్ ద ఫీట్, హీ ఆఫర్డ్ వాటర్. అండ్ ఇప్పుడు మన దేశంలో కూడా, ఇండియాలో నార్త్ ఇండియా, సౌత్ ఇండియా కూడా, వెరెవర్ యు గో దే ఆఫర్ వాటర్ ఫర్ వాషింగ్ యువర్ లెగ్స్, సో దట్ ఆల్ బ్యాక్టీరియా ఈజ్ క్లీన్డ్ అండ్ దెన్ యు ఆర్ ఫ్రెష్. నాట్ ఓన్లీ దట్, కాళ్ళు కడుక్కుంటే గనక దెర్ విల్ బి ఫ్రెష్నెస్. సో నీళ్లతోనే కాళ్ళు కడుక్కోవడానికి ఆఫర్ చేశాడు. తర్వాత కొంచెం ఆహారము తిని మీరు మీ ప్రాణంని బలపరుచుకోమని చెప్పాడు. చెప్పిన తర్వాత హీ వెంట్ టు హిజ్ వైఫ్ అండ్ దెన్ హీ ఆస్క్డ్ హర్ టు ప్రిపేర్ ది బ్రెడ్. అండ్ దెన్ తర్వాత చూడమ్మా, తర్వాత ఏముంది? వర్స్ 7, 18:7. మరియు అబ్రాహాము పశువుల మందకు పరిగెత్తి ఒక మంచి లేత దూడను తెచ్చి ఒక పనివానికి అప్పగించెను. వాడు దాన్ని త్వరగా సిద్ధపరచెను. సో ద సెకండ్ పోర్షన్ ఈస్ ప్రిపేరింగ్ ద మీట్ దట్ he selected అంటే మంచి టెండర్ కాఫ్ని, లేత దూడను అతను ఎన్నుకున్నాడు. తర్వాత ఇక మేజర్ పని అంటే మాంసం సిద్ధం చేయటం అనేది మరి అబ్రహాం చేశాడు. మరి తర్వాత రొట్టె చేసేదేమో తన వైఫ్కి ఇచ్చాడు. అంటే హౌ హీ హెల్ప్డ్ ఇన్ దోస్ డేస్, దట్ నాట్ అలోన్ బట్, అంటే ఆమె ఒక్కతి మాత్రమే కాకుండా ఆ రోజుల్లో కూడా అబ్రహాము తనకి సహాయం చేస్తూ వచ్చాడు. హీ బ్రాట్ సమ్ కర్డ్స్, వర్స్ 8లో హీ బ్రాట్ సమ్ కర్డ్స్, తెలుగులో వెన్న ఉందనుకుంటా, అండ్ మిల్క్ and the calf that had been prepared and set before them. While they ate, he stood near them under a tree. This was a tradition. ఇక్కడ వైఫ్ శారా కనబడలేదు, వాళ్ళకి రాలేదు. అంటే పాత కాలంలో ఈస్టర్న్ కల్చర్ ప్రకారంగా స్త్రీలు కనబడరు, మరి పురుషులే అట్లా సేవ చేస్తారనమాట. సో దట్స్ హౌ he served. Even it's a beautiful thing to know that angels ate the food and the Son of Man ate the food. అంటే ఈ కర్డ్స్ని, మిల్క్ని, తర్వాత మాంసాన్ని, తర్వాత ఈ యొక్క రొట్టెను, ఇవన్నీ కూడా మరి తిన్నారు. ఇది చాలా బ్యూటిఫుల్ థింగ్. ఇక్కడ ఏంటంటే వి సీ దట్ అబ్రహాం హ్యాడ్ ఎంజాయ్డ్. సి ఈవెన్ ఫర్ ఆఫరింగ్ ద ఫుడ్, ఫస్ట్ హీ రికగ్నైజ్డ్ దెమ్ విజిటర్స్. మొదట వచ్చేవాళ్ళు యెహోవా అని గుర్తుపట్టాడు మొదట. అండ్ ఎట్ ద ఏజ్ ఆఫ్ 99 years old హీ ర్యాన్ అని రాసింది, ర్యాన్ అండ్ వెల్కమ్ దెమ్. సో యజమానుడే వెళ్ళి ఆహ్వానిస్తారు. మనం కూడా ఎవరైనా గనక మనకు గెస్ట్లు వస్తే గనక యజమానులు వెళ్ళి ఆహ్వానించడం. తర్వాత హీ బెగ్ దెమ్ యాక్చువల్గా టు హ్యావ్ ఫుడ్.
వారిని అంటే అతిథుల్ని ఎట్లా సత్కారం చేయాలనేటటువంటి విషయము అబ్రహాం ద్వారా మనం నేర్చుకోవచ్చు. దెన్ హీ హ్యాడ్ దిస్ త్రీ స్పెషల్ ప్రివిలేజెస్. అబ్రహాంకి ప్రత్యేకంగా 3 మంచి భాగ్యములు కలిగినవి అతనికి. మొట్టమొదటిది, హీ వాజ్ ఏబుల్ టు గివ్ దెమ్ ఫుడ్ టు రిఫ్రెష్. రిఫ్రెషింగ్ ద లార్డ్ అంటే ఇట్ ఈస్ నాట్ ది ఫుడ్, యాక్చువల్ ఫిజికల్ ఫుడ్ కాదు. ఒబీడియన్స్ రిఫ్రెషెస్ ద లార్డ్. వీ కెన్ సీ దిస్ ఇన్ లార్డ్ జీసస్ క్రైస్ట్. అంటే యేసుక్రీస్తు వారి యొక్క జీవితంలో మనం చూస్తాం. హౌ డిడ్ హీ రిఫ్రెష్ ది ఫాదర్ అంటే తండ్రి అయిన దేవుణ్ణి ఎలాగ సంతోషపెట్టాడు, ఎట్లా తృప్తిపరిచాడు ఆయన. ఎప్పుడు కూడా మరి ఆయన నిరంతరము తండ్రికి మరి సంతోషకరంగా, హీ కాన్స్టెంట్లీ రిఫ్రెష్డ్ అండ్ డిలైటెడ్ ద ఫాదర్. తండ్రిని సంతోషపెట్టేటటువంటి వాడు పరిపూర్ణమైనటువంటి మనుష్యుడుగా కూడా పరిపూర్ణంగా పాపం లేకుండా జీవించినటువంటి యేసుక్రీస్తు మనుష్యుడుగా వచ్చినప్పుడు మనం నూతన నిబంధన గ్రంథంలో సువార్తల్లో ఆయన దేవుణ్ణి ఎంత సంతోషపెట్టాడో మనం చూస్తాం. పశువుల తొట్టి నుంచి సిలువకు వెళ్లే వరకు కూడా తండ్రిని సంతోషపెడుతూ ఉండేవాడు ఎప్పుడు కూడా. ఈ విషయానికి వస్తే కనుక ఆ పరిపూర్ణమైనటువంటి విధేయత చూపిన వాడు ఆయన ఒక్కడే. కాబట్టి నిజంగా మనము దేవునికి ఆనందపరిచేటటువంటి విషయం ఏంటంటే ఒబీడియన్స్, విధేయత ఇక్కడ కూడా. సో అబ్రహాం విధేయత చూపించాడు కాబట్టి సంతోషించాడు. వాళ్ళ తల్లిదండ్రులుగా మానవులు కూడా ఎవరైతే తనకు విధేయత చూపిస్తారో ఆ పిల్లల్ని ఎక్కువగా ప్రేమిస్తారు. అలాగే దేవుడు కూడా మరి విధేయత చూపించినటువంటి వారిని ప్రేమిస్తాడని మనం ఇక్కడ చూస్తాం. మళ్ళీ తర్వాత చాప్టర్ 18 verse 9 to 12 చూడండి. అది 9 to 12 తెలుగులో చదవమా. వారు అతనితో, నీ భార్య అయిన శారా ఎక్కడనున్నదని అడుగగా అతడు, అదిగో గుడారంలోనున్నదని చెప్పెను. అందుకాయన, మీదటికి ఈ కాలమున నీ యొద్దకు నిశ్చయముగా మరల వచ్చెదను. అప్పుడు నీ భార్య అయిన శారాకు ఒక కుమారుడు కలుగునని చెప్పెను. శారా ఆయన వెనుక నుండిన గుడారపు ద్వారమందు వినుచుండెను. అబ్రహామును శారాయును బహుకాలము గడిచిన వృద్ధులై ఉండిరి. స్త్రీధర్మము శారాకు నిలిచిపోయిన గనుక శారా, నేను బలము ఉడిగిన దాననైనా తరువాత నాకు సుఖము కలుగునా, నా యజమానుడును వృద్ధుడై ఉన్నాడు గదా అని తనలో నవ్వుకొనెను. తనలో తాను నవ్వుకుంది. అబ్రహాం ఎంజాయ్డ్ వెరీ హై కమ్యూనియన్ విత్ ద లార్డ్. ఇక్కడ చూడండి, దేవునితో ఎంత సమీపంగా సంబంధం కలిగి ఒక స్నేహితుడు మాట్లాడినట్టుగా దేవుడు అతనితో మాట్లాడుతున్నాడు. ఇంకా తర్వాత వస్తే గనక అంటాడు, నేను చెప్పకుండా దాచిపెట్టగలనా అంటాడు. అండ్ ఎప్పుడైతే విధేయత చూపిస్తా, వెన్ వీఆర్ ఒబీడియంట్ టు ద లార్డ్ విల్ కమ్యూన్ విత్ అస్. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ ఏం చేశాడంటే తన పర్సనల్ ఇంట్రెస్ట్, ఇప్పుడు శారా విషయం, తనకు పుట్టబోయేటటువంటి కుమారుడు గురించి చెప్పాడు ఇక్కడ. శారా did not have the faith in the beginning, and it was only he spoke with Abraham in chapter 17, reconfirmed in 17 what he said in 15 and what he reconfirmed in 17. బట్ ఆయన రీకన్ఫర్మ్ చేసి మళ్ళీ తన భార్యకు వచ్చి చెప్పిన తర్వాత he told his wife, but that full faith did not form in her heart. Therefore now this time God is talking to Sarah so that her faith is increased. So second thing was, he came to tell about the nearby city ఉన్నటువంటి Sodoma. He wanted to tell the destruction, how sinful they are, and he is going to destroy. That news also he wanted to share. కాబట్టి మొదట తన యొక్క కొడుకు పుట్టే విషయం సారాతో డైరెక్ట్గా మాట్లాడడానికి, రెండవది సొదొమ యొక్క నాశనం గురించి వచ్చాడు. ద మోర్ క్లోజ్లీ వి వాక్ విత్ గాడ్, ద మోర్ సబ్జెక్ట్ వి ఆర్ టు హిజ్ వర్డ్. అంటే మనము ఎంత దగ్గరగా దేవునితో మనం వెంబడిస్తుంటే ఆయన వాక్యానికి కూడా అంత విధేయత చూపిస్తాం. ఎంత ఎక్కువగా విధేయత చూపిస్తుంటే ద మోర్ వి షల్ నో హిజ్ మైండ్ అబౌట్ ఎవ్రీథింగ్. దేవుని యొక్క మైండ్ ఎప్పుడు రివీల్ అవుతుంది, దేవుని చిత్తం ఎప్పుడు మనకు బయలుపరచబడుతుంది అంటే మొట్టమొదట దేవునితో నడవాలి. అండ్ దెన్
సెకండ్లీ వి మస్ట్ ఒబే టు హిజ్ వర్డ్. మనం బైబిల్ చదువుతూ ఉంటే వాక్యంలో మనకి ఏ సంగతులైతే మాట్లాడుతుంటాడో కనబడుతుంటాయో వాటికి మనము విధేయత చూపిస్తే అప్పుడు ద లార్డ్ విల్ రివీల్ థింగ్స్ టు అస్. నా అబౌట్ సేరా నెక్స్ట్ వచ్చే సంవత్సరం నెక్స్ట్ ఇయర్ షీ విల్ బి బేరింగ్ ద చైల్డ్ అని చెప్పాడు. అది చెప్పిన తర్వాత ఇట్ అపియర్స్ షీ నీడెడ్ ద ఫుల్ ఫెయిత్. సో 18:13 చూడండి ఇక్కడ. 18:13, 13:14. అంతట యెహోవా అబ్రహాముతో, వృద్ధురాలినైన నేను నిశ్చయముగా ప్రసవించెదనా అని శారా నవ్వనేలా? యెహోవాకు అసాధ్యమైనది ఏదైనానున్నదా? మీదటికి ఈ కాలమున నిర్ణయకాలమందు నీ యొద్దకు తిరిగి వచ్చెదను. అప్పుడు శారాకు కుమారుడు కలుగుననెను. అండ్ దెన్ 15 లో కూడా ఏమైంది? 15 లో శారా భయపడి నేను నవ్వలేదని చెప్పగా ఆయన, అవును నీవు నవ్వితివనెను. చూడండి ఇక్కడ. అంటే ఆమె నవ్వుకు కారణం ఏంటంటే, నాకు నిజంగా ఇంత ఓల్డ్ అయిపోయాను అంటే దేవుడు యొక్క పని, ఆ పునరుత్థాన శక్తి, ది పవర్ ఆఫ్ రిజరక్షన్ విల్ వర్క్ వెన్ ఎవ్రీథింగ్ ఈస్ ఫినిష్డ్. అదర్వైజ్ దే వుడ్ హావ్ సెడ్ దట్ వీ హ్యావ్ ఇనఫ్ ఏజ్, సో సమ్హౌ వి గాట్ ద చైల్డ్ అని అనుకోవచ్చు. సో లార్డ్ విల్ వర్క్ ఓన్లీ వెన్ వీఆర్ టోటల్లీ సరెండరింగ్ వన్. సెకండ్ థింగ్ ఏంటంటే వెన్ వీఆర్ టోటల్లీ హెల్ప్లెస్ కండిషన్. హెల్ప్లెస్ కండిషన్లో మనం ఎప్పుడైతే సరెండర్ అవుతామో అప్పుడు దేవుడు మన యొక్క జీవితంలో నూతనమైనటువంటి శక్తితో పనిచేస్తాడు ఎప్పుడు కూడా. సో ఈమె ఇంత నేను ముసల్దాన్ని అయిపోయాను, మరి హౌ డు ఐ గెట్ ద చైల్డ్ అని ఆమె లోపల నవ్వుకుంది. నవ్వుకున్న విషయాన్ని మరి యెహోవా అంటే దేవుని కుమారుడు ఆ మాట పట్టుకున్నాడు. పట్టుకుంటే ఆమె ఏం చేసింది? అంటే ఏమన్నది? నో, నేను నవ్వలేదని అన్నది. అంటే బట్ గాడ్ డిడ్ నాట్ జడ్జ్ హర్ ఫర్ దట్ లై, బట్ అన్బిలీఫ్ మేక్స్ అస్ కవర్డ్స్ అండ్ లయర్స్, ఫెయిత్ మేక్స్ అస్ బోల్డ్ అండ్ ఫెయిత్ఫుల్, ట్రూత్ఫుల్ అని మెకింతోష్ బ్రదర్ ఈ సేస్ ఫ్రమ్ దిస్ ఇన్సిడెంట్ ఏమంటాడంటే, అవిశ్వాసం ఉన్నప్పుడు మనకు అట్లా భయస్థులుగా, తర్వాత అబద్ధం ఆడేటట్లుగా చేస్తుంది. మనకు విశ్వాసం గనక ఉంటే గనక మనం ధైర్యంగా ఉంటాం, తర్వాత సత్యంగా ఉంటాం అని అన్నాడు. బట్ దేవుడు కనికరం కలిగిన వాడు గనక ఆయన కండెమ్ చేయలేదు కానీ, బట్ హీ సెడ్ నో యూ హ్యావ్ లాఫ్డ్. అంటే ఏంటి అర్థం? షీ సెడ్ నో ఐ డిడ్ నాట్ లాఫ్, హీ సెడ్ నో యూ డిడ్ లాఫ్. అంటే అర్థం ఏంటంటే గాడ్ వాంటెడ్ హర్ టు నో దట్ హీ నోస్ హర్ హార్ట్. ఆమె హృదయంలో ఏముందో దేవునికి తెలుసు అనే సంగతిని స్పష్టత చేయటానికి ఆ మాట అన్నాడు అక్కడ యాక్చువల్గా. బట్ ఇన్ హిజ్ మర్సీ హీ డిడ్ నాట్ కండెమ్ హర్ ఆర్ డిడ్ నాట్ జడ్జ్ హర్, యూనో. కాబట్టి దేవుడు కృప కలిగిన వాడు. కానీ ఆమెకి నీ హృదయంలో ఉన్న సంగతులు నాకు తెలుసు అని చెప్పటానికి దేవుడు అలాగా అన్నాడు. మరల తర్వాత ఏమన్నాడంటే ఇన్ వర్స్, ఈజ్ దేర్ ఎనీథింగ్ వెరీ హార్డ్, విచ్ ఇస్ ది వర్డ్స్? అది 16 లో వచ్చిందా? దెన్ నో, ఐ థింక్ దీనికి ముందే వస్తుంది అది. ఏదైనా వర్స్ 14 లో ఈజ్ ఎనీథింగ్ టూ హార్డ్ ఫర్ ద లార్డ్. తెలుగులో ఏమొచ్చారమ్మా? యెహోవాకు అసాధ్యమైనది ఏదైనానున్నదా? ఇది చాలా ఇంపార్టెంట్ సంగతి. నౌ వీ హ్యావ్ టు పాండర్ దిస్ వర్డ్. ఇది చాలా ముఖ్యమైనటువంటిది. మనము చాలా సార్లు ఏం చేస్తామంటే, మనము మన యొక్క శక్తిని అనుసరించి మనం ప్రార్థన చేస్తాం. అంటే మన యొక్క శక్తి అంటే మన యొక్క ఊహ లేకపోతే మన యొక్క ఆలోచన బట్టి మనం ప్రార్థన చేస్తాం. మనం ఏం గుర్తుపెట్టుకోవాలంటే దెర్ ఈస్ నథింగ్ విచ్ ఇస్ ఇంపాసిబుల్ టు గాడ్. దేవునికి అసాధ్యమైంది ఏది లేనే లేదు. సో ఇక్కడ అంటే శారాకి తర్వాత అబ్రహాముకు పిల్లలు పుట్టే అవకాశమే లేదు. అబ్రహాము ద్వారా శారాకి. ప్రాబ్లము ఈజ్ ఇన్ శారా నౌ. శారా ఈజ్ టోటల్లీ డెడ్. బట్ అబ్రహాము తర్వాత పెళ్లి చేసుకున్నాడు మళ్ళీ. తర్వాత విల్ సీ ఇన్ చాప్టర్ 25 అగైన్ హీ హ్యాడ్ సన్స్ దేర్ తర్వాత. కానీ ద ప్రాబ్లమ్ ఈజ్ విత్ శారా.
సో పూర్తిగా ఉడిగినది, స్త్రీ ధర్మము ఉడిగినటువంటి అంటే ఇంపాసిబుల్ టు బేర్ ఎ చైల్డ్, అంటే గర్భం ధరించే అవకాశమే లేదు. అట్టి పరిస్థితుల్లో దేవుడు ఏమంటాడు, ఈజ్ దేర్ ఎనీథింగ్ అసాధ్యమైంది ఏదైనా ఉందా అని అంటాడు. సో ఇది మనం గుర్తుపెట్టుకోవాలి మన లైఫ్లో. ఆల్వేస్ వీ హ్యావ్ టు రిమెంబర్ దిస్ వర్డ్. అండ్ ఇన్ Matthew chapter 19 verse 26, can you please see 19:26 please? Matthew 19:26. Matthew 19:26. యేసు వారిని చూచి, ఇది మనుషులకు అసాధ్యమే గాని దేవునికి సమస్తమును సాధ్యమని చెప్పెను. బికాస్ 19:26 కంటే ముందు ఏమున్నదంటే, పరలోక రాజ్యంలో మరి ధనవంతుడు ప్రవేశించుట దుర్లభము అంటాడు. ఆ విషయాన్ని వర్స్ 24లో ఉంది చూడండి, 19:24. ఇదిగాక ధనవంతుడు పరలోక రాజ్యంలో ప్రవేశించుట కంటే సూది బెజ్జములో ఒంటు దూరుట సులభమని మీతో చెప్పుచున్నాను నేను. వర్స్ 25. శిష్యులు ఈ మాట విని మిక్కిలి ఆశ్చర్యపడి, అలాగైతే ఎవడు రక్షణ పొందగలడని అడుగగా, యేసు వారిని చూచి, ఇది మనుషులకు అసాధ్యమే కాని దేవునికి సమస్తమును సాధ్యమని చెప్పెను. సో ఇట్ ఈస్ ఇన్ కనెక్షన్ విత్ ది సాల్వేషన్. దే ఫౌండ్ ఇట్ ఈస్ వెరీ వెరీ డిఫికల్ట్ టు గెట్ ది సాల్వేషన్ అని అక్కడ వాళ్ళకి అర్థమైంది. అప్పుడు ద లార్డ్ సెడ్ దట్ to get salvation for man it is very very difficult, but with men this is impossible, but with God all things are possible. That is the reason for our salvation he had to send his own son. That plan, at sending the son of God, coming the son of God to this world to bear our sins on the cross, no one can do. ఎవరు చేయలేరు అది. యాక్చువల్గా తన కుమారుని లోకానికి పంపించి ఆయనను సిలువలో మరి బలి ఇచ్చుట ద్వారానే, ప్రాణం పెట్టుట ద్వారానే మనకు రక్షణ వచ్చింది. అది ఎవరికి సాధ్యం కాదు, అది దేవునికి మాత్రమే సాధ్యం. అలాగే లూకా 1:35 చూడండి. లూకా 1:35. మరియకి ఆమె కన్యకగా ఉంది, తనకు గర్భం ధరించేటటువంటి సందర్భం వచ్చినప్పుడు మరి గాబ్రియేల్ అనేటువంటి దేవదూత వచ్చి ఆమెకి ఇన్ఫార్మ్ చేస్తాడు. ఇన్ఫార్మ్ చేస్తే, నువ్వు గర్భం ధరిస్తావమ్మా అంటే 135 చూడండి. దూత పరిశుద్ధాత్మని మీదకి వచ్చును, సర్వోన్నతి శక్తి నిన్ను కమ్ముకొనును గనుక పుట్టబోవు పరిశుద్ధుడై దేవుని కుమారుడు అనబడును. సో దెన్ షీ హ్యాడ్ వర్స్ 37 దేవుడు చెప్పిన ఏ మాట అయినను నిరర్ధకము కానేరదని ఆమెతో చెప్పెను. అంతేనా? బట్ అంతే. ఇక్కడ 37లో ఏమన్నాడు, see when the angel answered and said to her, the Holy Spirit will come upon you, and because how will she have the pregnancy, she had a doubt, because in 34 she said, then Mary said to the angel, how can this be, since I did not know a man? Then the Holy Spirit of God will come upon her, and then she will bear a child అని చెప్తే, and in 37 he says, for with God nothing will be impossible. So again మేరీకి ఎక్స్ప్లెయిన్ చేశాడు, ఇది కేవలము దేవుడు మాత్రమే చేయగలడు. పురుష సంబంధము లేకుండా కేవలము ఒక స్త్రీ యొక్క గర్భములో ద సన్ ఆఫ్ గాడ్ కమింగ్ ఇన్ టు హర్ వూంబ్ అనేది, అది కేవలం దేవుడు మాత్రమే చేయగలడు, ఎవరు చేయలేరు అది. కాబట్టి అది దేవునికి మాత్రమే సాధ్యము. ఇట్ ఈస్ నాట్ పాసిబుల్ ఫార్ హ్యూమన్ బీయింగ్స్, బట్ ఇట్ వాస్ పాసిబుల్ ఓన్లీ టు గాడ్. దట్స్ వై నౌ అగైన్ టు రిమెంబర్ దట్ కన్యక అంటే ఏమంటారు అది, ఒక వర్జిన్, a virgin can have the pregnancy only through God, which is possible. So again we see in Jeremiah 32:17 చూడండి. Jeremiah 32:17. Jeremiah 32:17.
O Lord God, behold, you have made the heavens and the earth by your great power and outstretched them. There is nothing too hard for you అని అంటాడు ఈయన. చూడండి. యెహోవా ప్రభువా, సైన్యములకు అధిపతియగు యెహోవా అను పేరు వహించువాడా, సూత మహాదేవా, నీ అధిక బలము చేతను చాచిన బాహువు చేతను భూమి ఆకాశములను సృజించితివి, నీకు అసాధ్యమైనదేదియూ లేదు. సో వారి యొక్క విమోచన విషయం అంటే ఇజ్రాయలైట్స్ వర్ ఇన్ డిఫికల్ట్ డేస్. సో దట్ టైమ్ జెర్మయా ఇస్ టాకింగ్ టు గాడ్ అండ్ ద లార్డ్ ఈస్ ఆన్సరింగ్ నౌ. Verse 26, then the word of the Lord came to Jeremiah saying, behold, I am the Lord, the God of all flesh. Is there anything too hard for me? 26, 27. Sorry? 32 అంకుల్, 32. 32 లోనే. Yeah. అంతటా యెహోవా వాక్కు యిర్మీయాకు ప్రత్యక్షమై ఇలాగు సెలవిచ్చెను, నేను యెహోవాను, సర్వ శరీరులకు దేవుడను, నాకు అసాధ్యమైనదేదైనా నుండునా? So again and again scripture లో మనకి ఏం కనబడుతుంది అంటే in the Bible we see that there is nothing impossible. So whenever we pray, we must pray with this knowledge. Remember always. That's why Apostle Paul says in 1 Corinthians chapter 2 verse 5. తెలుగులో చూడమా? సరే, తెలుగులో ఉంది, నేను ఇంగ్లీష్లో చూడాలేమో. 1 Corinthians 2:5 ఇంగ్లీష్లో చూస్తావా? తెలుగు బైబిల్ ఓపెన్ చేశాను నేను. ఈ విశ్వాసం మనుష్యుల జ్ఞానమును ఆధారము చేసుకొనక దేవుని శక్తిని ఆధారము చేసుకొని ఉండవలనని అంటాడు. That your faith might not rest in the wisdom of man, but in the power of God. So therefore our faith should be according to the power of God, not according to the wisdom of man. Man may say so many things, but remember, there is nothing impossible to God. I mean, nothing is impossible. That means everything is possible. If there is anything to be done, then we have to remember our God who created both heaven and earth. Everything is possible. భూమి ఆకాశం సృజించినటువంటి తండ్రి దేవుడు మనకున్నాడు, ఆయనకు సమస్తం కూడా సాధ్యమే. 18వ అధ్యాయం చాప్టర్ 18 verse 16 to 19 now. తెలుగులో చదివేమా? ఇంగ్లీష్లో ఐ గేవ్ ద వర్సెస్ హియర్. అప్పుడు ఆ మనుషులు అక్కడి నుండి లేచి సొదొమ తట్టు చూచిరి. అబ్రహాము వారిని సాగనంపుటకు వారితో కూడా వెళ్ళెను. అప్పుడు యెహోవా, నేను చేయబోవు కార్యము అబ్రహామునకు దాచెదనా? అబ్రహాము నిశ్చయముగా బలము గల గొప్ప జనమగును, అతని మూలముగా భూమిలోని సమస్త జనములను ఆశీర్వదింపబడును. ఎట్లనగా యెహోవా అబ్రహామును గూర్చి చెప్పినది అతనికి కలుగుజేయనట్లు తన తరువాత తన పిల్లలను తన ఇంటి వారును నీతి న్యాయములు జరిగించుచు యెహోవా మార్గమును గైకొనుటకు అతడు వారికి ఆజ్ఞాపించినట్లు నేను అతన్ని నెరిగి ఉన్నాను. నేను 2 Chronicles chapter 20 verse 7 చూడండి. 2 Chronicles chapter 20 verse 7 తెలుగులో చూడమ్మా, నేను ఇలా చూస్తాను. నేను నీ జనులైన ఇశ్రాయేలీల ఎదుట నుండి ఈ దేశపు కాపురస్తులను తోలివేసి నీ స్నేహితుడైన అబ్రహాం యొక్క సంతతికి దీనిని శాశ్వతముగా నిచ్చిన మా దేవుడవు నీవే. సో అబ్రహామునకు స్నేహితుడు. సో హియర్ ఇట్ ఇస్ మెన్షన్ దట్ 7 కదా, 20 verse 7. Are you not our God who drove away out the inhabitants of the land before your people Israel and gave it to the descendants of Abraham, your friend forever? Abraham, your friend forever. So Abraham is the friend of God. That is the reason. Again, Isaiah 41 lo undi, not necessary. 41:8 also talks about Abraham is the friend of God. We can also become friend of God. Is it possible or not? John chapter 15 verse 12 to 15 చూడండి. యోహాను సువార్త 15. మనము కూడా ప్రభువుకు స్నేహితులం కావడానికి అవకాశం ఉంది. చూడండి 15వ అధ్యాయం John chapter 15 12 to 17. నేను తెలుగు చదువుతా అమ్మ, కొంచెం నువ్వు ఇంగ్లీష్లో ఫస్ట్ చదివేసి అయిపోదు, లేకపోతే
ఇంగ్లీష్లో చదివేసే 15, 12 to 17. 15, 12 to 17. This is my 12 to commandment. 15. 12 to 15. Sorry. 12 to chapter 15, 12 నుంచి 15. Okay. In English, uncle. ఇంగ్లీష్ చదువు. This is my commandment, that you love one another as I have loved you. Greater love has no one than this, that someone lay down his life for his friends. You're my friends if you do what I command you. No longer do I call you servants, for the servant does not know what his master is doing, but I have called you friends. For You all will- that you will be my friend if you do what I have commanded. అవి యాక్చువల్గా చెప్తున్నాడు అక్కడ. నేను మిమ్మల్ని ప్రేమించిన ప్రకారం మీరు ఒకరినొకరు ప్రేమించవలన ఆజ్ఞ. తన స్నేహితుల కొరకు తన ప్రాణం పెట్టువానికంటే ఎక్కువైన ప్రేమ గలవాడు ఎవడు. నేను మీకు ఆజ్ఞాపించిన వాటిని చేసిన యెడల మీరు నా స్నేహితులై యుందురు. వీ క్యాన్ బి హిస్ ఫ్రెండ్స్. సో వాట్ ఈస్ ద స్పెషాలిటీ? ఒక ఫ్రెండ్గా ఉండడానికి, ఫ్రెండ్గా లేకపోవటానికి. వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ ఎ ఫ్రెండ్ అండ్ నాన్ ఫ్రెండ్? He says in verse 15, దాసులు తన యజమానుడు చేయదాన్ని ఎరగడు కనుక ఇక మేము దాసులను పిలువ స్నేహితులను పిలుచు. ఎందుకనగా నేను నా తండ్రి వలన విన్న సంగతులన్నీ మీకు తెలియజేస్తుంది. అంటే ఫార్ ఫ్రెండ్స్ ఓన్లీ వి షేర్ ఎవ్రీథింగ్, అండ్ యూ డోంట్ షేర్ విత్ ద సర్వెంట్స్. దట్స్ వాట్ ద లార్డ్ ఈస్ సేయింగ్. ప్రభు ఏమంటున్నాడంటే, దాసులతో నేను ఎక్కడ చెప్తానయ్యా, నేను కేవలము స్నేహితులతో మాత్రం చెప్తాను. కాబట్టి మీరు నాకు స్నేహితులు అవుతారు. ఎప్పుడు అవుతారు? నేను చెప్పిన ఆజ్ఞలు కనుక మీరు పాటిస్తే. మీరు కనుక నా ఆజ్ఞలు పాటిస్తే మీరు నాకు స్నేహితులు అవుతారు. అప్పుడు నేను మీకు స్పెషల్ సంగతులు చెప్తాను. ఇక్కడ సేమ్ థింగ్ హ్యాపెన్ టు అబ్రహాం. అబ్రహాం బికేమ్ ఎ ఫ్రెండ్, దేర్ ఫోర్ గాడ్ ఈస్ షేరింగ్. ఈవెన్ నౌ దీస్ డేస్, ఇఫ్ యు ఆర్ ఫ్రెండ్ ఆఫ్ God, then Lord will start speaking to you. He will start revealing the secrets that are given in the word of God. He will start giving you what will happen in your life, or otherwise the future. You will understand the word in a special way. The meaning of the word you will understand in a special way. Revelation will come only when you are a friend. So what is the friend? How can you be a friend? If you do these things what I have commanded you. నేను చెప్పిన దాన్ని మీరు చేస్తే కనుక నాకు స్నేహితులు అవుతారు. మీకు స్నేహితులైతే నేను తండ్రి వలన విన్న సంగతులన్నీ మీకు తెలియజేస్తుంది. అంటే అర్థం ఏంటి? దేవుని యొక్క వాక్యం మనం చదువుతూ ఉంటే దేవుడు మనతో మాట్లాడుతున్నాడంటే మనం ఫ్రెండ్స్ అన్నమాట. దేవుడు మాట్లాడట్లేదు అని అంటే మనం ఫ్రెండ్స్ కాలేదు. కేవలం పైన మాత్రమే వీఆర్ జస్ట్ రీడింగ్ ద వర్డ్ ఆన్ ద టాప్. ఏదో పేరుకు మాత్రం వాక్యం చదివేస్తున్నాం పోతున్నాం అని అనుకుంటాం. బట్ సీరియస్గా ఫ్రెండ్గా ఉండాలి అంటే మాత్రం వీ హ్యావ్ టు ఒబే ద లార్డ్. దేవుడు అప్పుడు మనము వెన్ వీ సిట్ బిఫోర్ ద లార్డ్ విల్ టాక్ టు అస్ వేరియస్ థింగ్స్. And God will reveal the secrets. God does not reveal his secrets to unbelievers and rebels. Remember, దేవుడు అవిశ్వాసులకి, తర్వాత విశ్వాసి అయిన తర్వాత రిబెల్గా ఉంటే గనక, తిరుగుబాటు చేసేటటువంటి వాళ్ళకి దేవుడు తన రివీల్ చేసుకోడు. బట్ ఓన్లీ టు ద హంబుల్ అండ్ దోస్ హు ట్రస్ట్ హిమ్. దీన మనస్సు కలిగిన వారికి, మరి ఎవరైతే నమ్ముతారో వాళ్ళకే. He will partially raise his curtain of his mystery even in the present age. So to humble only he gives the grace and revelation. Remember the secret. దేవుని దగ్గర మనము ఏదైనా మనము పొందుకోవాలి, మేలు పొందుకోవాలి, ఆయన జవాబు పొందుకోవాలి, ఆయన మనతో మాట్లాడాలి, లేకపోతే మన పక్షాన కార్యం చేయాలి. God has to work on our behalf. The secret is humble. Humbleness is the only one answer. That is the secret. If you humble and go to the Lord, there is any type of pride in your heart, in our heart, in my heart, then God will not reveal himself. And grace also will not be given. God does not give grace to the proud people. He does not reveal himself. కాబట్టి మనము దేవుడు మనకు కృప చూపించాలి,
లేక మనను రెవల్యూషన్ ఇవ్వాలి అంటే మాత్రం దీనుల ద్వారానే అవుతుంది. మోసెస్ వాజ్ ఆల్సో కాల్డ్ ద ఫ్రెండ్ ఆఫ్ గాడ్. అందుకోసము సామ్స్ 103:7 చూడండి. సామ్స్ 103:7. మోషే కూడా దేవునికి మరి స్నేహితుడుగా ఉన్నాడు. ఆయన విషయం కూడా చెప్పబడింది. కీర్తనలు దెర్ ఇస్ అ డిస్టింక్షన్. కెన్ యూ సీ ప్లీజ్? సామ్స్ 103. నేను ఇంగ్లీష్లో చదువుతాను, మీరు తెలుగులో చదవండి. 7:7. He made known his ways to Moses and his acts to the children of Israel. తెలుగులోమా? ఆయన మోషేకు తన మార్గములను తెలియజేసెను, ఇశ్రాయేలు వంశస్థులకు తన క్రియలను కనుపరచెను. మామూలు యొక్క ప్రజలు అంటే మామూలు విశ్వాసులు, సింపుల్ బిలీవర్స్, those who are not close to God, they do not know God's ways. They will only see his actions. అంటే ఏం జరిగిందో ఆశ్చర్యకార్యాలు చూశారు అంతే. But it was only to the servant who was a friend of God, who was obedient to the Lord. To him only he made known his ways. Even in our life, if God has to reveal his ways, God has to reveal some secrets to us. God has to reveal, see, to understand the word of God also. దేవుని యొక్క వాక్యమును అర్థం చేసుకోవాలి, సరియైన విధంగా అర్థం చేసుకోవాలంటే మనము దీనులం అవ్వాలి. We have to be humble. Then only remember. Otherwise, ఏమాత్రం మనలో గనక ప్రైడ్ గనక ఉన్నదనుకోండి, you cannot get anything from him. You cannot understand. We can be great preachers. We can preach by so many things. But the revelation comes only when we are humble before him. So this is the secret, dear brothers and sisters. The secret is we can be friends of God, Lord Jesus Christ, if we obey the commandments. And ఆజ్ఞలు పాటించాలి. First, number 1. Number 2, the secret is humbleness. If you are humble, he will give grace. So humble ఏం చేయాలా? దానికి మనము ప్రభు దగ్గరికి వెళ్ళి వాలంటరీగా హృదయంలో దీనత్వం మనం కోరుకోవాలి. ప్రభువా, Lord, help me to be humble. Pray that way. Lord, if I have to get your grace, if I get to your revelation, Lord, I should become humble. So make me humble. So మనం దీనులు కావాలంటే ఏమవుతుంది? దీనత్వం అనేది that will be taught by Lord Jesus Christ only. Because in Matthew 11:29 he says, if you come to me and take up my yoke, అంటే నా యొక్క కాడి మీరు ఎత్తుకుంటే, అంటే if we live under the authority of Christ, అంటే what is the authority? To obey his commandments. Now other thing is to, as we have seen in Romans 12:1, to submit ourselves. అంటే మనం సజీవ యాగంగా ఆయనకు సమర్పించుకోవటమే. ఎప్పుడైతే అలాగ సజీవ యాగంగా సమర్పించుకుంటామో అప్పుడు మనము we will learn the humbleness also, because he says, I will teach you humbleness. చూడండి, ఇది ఒక వర్స్ చదువుదాం. ఇది Matthew chapter 11. This humbleness also comes from Lord Jesus Christ only. We can learn there only. Verse 29, yeah. నేను సాత్వికుడను, మనసు గలవాడను గనుక మీ మీద నా కాడి ఎత్తుకుని నా యొద్ద నేర్చుకొనుడి, అప్పుడు మీ ప్రాణములకు విశ్రాంతి దొరుకును. నా యొద్ద నేర్చుకొనుడి. You take up my yoke upon you and learn of me. I will teach you what is humility, what is humbleness. సో దీన మనస్సు, సాత్వికము రెండు కూడా యేసు ప్రభువే కలిగి ఉన్నాడు. ఆయన నేర్పించాలంటే ఆయన యొక్క కాడి కిందికి మనం రావాలన్నాడు. సో we see here the Abraham was friend, therefore God revealed himself. So Jehovah also told this destruction of Sodom because he counted him to be his friends for 2 reasons. రెండు కారణాలు ఇచ్చాడు ఇక్కడ. Why did God reveal about Sodom? There are 2 reasons. Chapter 18, Genesis 18:18. ఏమని రాసింది? Since Abraham shall surely become a great and mighty nation, and all the nations of the earth shall be blessed in him. 18 అమ్మా తెలుగులో. అబ్రహాము నిశ్చయముగా బలము గల గొప్ప జనమగును, అతని మూలముగా భూమిలోని సమస్త జనములను ఆశీర్వదింపబడును. భూమిలోని సమస్త జనాలు ఆశీర్వదించబడతాయి కాబట్టి ఆ ఒక కారణం చేత దేవుడు ఇది ఇన్ఫార్మ్ చేయాలనుకున్నాడు. ఎందుకు?
ఆశీర్వాదము పోగొట్టుకోకూడదు అని అంటే పాపము చేయకుండా ఉండాలి. పాపము చేస్తే ఏమైతుందో సొదొమ ద్వారా నేర్చుకోవాలి. దెన్ సెకండ్ థింగ్ వర్స్ 19లో, ఫర్ ఐ హ్యావ్ నోన్ హిమ్ ఇన్ ఆర్డర్ దట్ హీ మే కమాండ్ హిస్ చిల్డ్రన్ అండ్ హిస్ హౌస్ హోల్డ్ ఆఫ్టర్ హిమ్, that they keep the way of the Lord to do righteousness and justice, that the Lord may bring to Abraham what he has spoken to him. 19. ఎట్లనగా యెహోవా అబ్రహామును గూర్చి చెప్పినది అతనికి కలుగుజేయునట్లు తన తరువాత తన పిల్లలను తన ఇంటి వారును నీతి న్యాయములు జరిగించుచు యెహోవా మార్గమును గైకొనుటకు అతడు వారికి ఆజ్ఞాపించినట్లు నేను అతనిని నెరిగి ఉన్నానన్నాను. This is one important certificate about Abraham. గుర్తుపెట్టుకోండి. You have to talk to your children. If you don't talk to your children, God will not reveal. Why did he reveal here? ఎందుకు ఈ సీక్రెట్ చెప్పాడైనా? ఆయన తన కుమారులకు చెబుతాడు వాళ్ళు కూడా నీతి మార్గంలో వెళ్ళడానికని. If you don't talk to God, you will not have revelation of the word, I am telling you. So talk to your children, grandchildren. అంటే మాలాంటి వాళ్ళకి, ముసలాళ్ళకి. It's an opportunity and time to talk to grandchildren and pass on the righteousness and justice, what God has done. That is the purpose why God has revealed things. ఎందుకు మీరు బైబిల్లో మీకు నేర్పిస్తున్నాడు దేవుడు అంటే మీ పిల్లలు మీ యొక్క తర్వాత, లేకపోతే మీరు టీచర్ అయితే కనుక మీ స్టూడెంట్స్, లేకపోతే కనుక ట్యూషన్కి వస్తే స్టూడెంట్స్కి, అంటే ఎవరు మీకు ఈవెన్ స్పిరిచువల్ టీచర్ అండ్ సమ్ పీపుల్ అండర్ యూ, సో యూ టీచ్ దెమ్, యూ టాక్ టు దెమ్. దట్ ఈస్ ద పర్పస్ వై గాడ్ గివ్స్ దిస్. దేవుడు ఇవన్నీ he did not teach, he did not tell Abraham so that he just learns and then keeps quiet. అది కాదు. The Lord says, I know him, I know Abraham, he is going to talk to them. So that's why we can also learn great things actually. Some revelations will come when we are talking to the children. When I talk to my grandson and my granddaughter, and of course now these days it stopped because other works have come, but otherwise when I was talking to them, there also I was learning something. అంటే దేవుడు ఆ పిల్లలతో మాట్లాడుతున్నప్పుడు వాళ్ళతో ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటే వాళ్ళ ద్వారా మనకు కూడా కొత్త రెవల్యూషన్స్ వస్తాయి. Therefore don't forget to teach your children or people under you. ఎవరిని దేవుడు మీ దగ్గరికి తీసుకొస్తాడో వాళ్ళ దగ్గర మాట్లాడుకోండి. This is one important factor why God has revealed to him.